న్యూస్ బెంచ్ కు స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రాజధాని గురించే. ఒక పక్క అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పేస్తోంది, అమరావతికి చట్టబద్ధత చేసేసాం, ఇంకెవరు తాకలేరు, ఎవరు కదిలించలేరు అని. మరోపక్క వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన సంకేతం ఇచ్చారు, ఒక రకంగా హింట్ ఇచ్చారని చెప్పాలి. అటు కూటమికి కానీ లేదు, ఇటు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రజలకు కానీ మేమొస్తే మారుస్తామని సంకేతమా, మావిగన్ అంటూ కొత్త పల్లవి అందుకోవడం వెనక అసలు కారణం ఏంటి, రీజన్ ఏంటి? మరోపక్క సంబరాలు జరిపేసుకుంటున్నారట గుంటూరు, విజయవాడ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో అసలు వైసీపీ స్టాండ్ ఏంటి, వైసీపీ ఆలోచన ఏంటి, భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు తీసుకోబోయే నిర్ణయం ఏంటి? వీటన్నిటి మీద మనతో చర్చించేందుకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే శేఖర్ గారు. ఆంధ్రప్రదేశ్ అంతా ఫుల్ జోష్గా ఉందట చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో అమరావతికి. మరి మీరు కూడా అదే జోష్లో ఉన్నారా, లేదంటే మావిగన్ను ఫేవర్ లో ప్రజలందరినీ ముంచేసే ప్రయత్నం అన్న మొదలు పెట్టారా? అంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సంబరాల్లో ఉన్నారని అంటుంటే మరి పవన్ కళ్యాణే కనపట్లేదు కదా. పవన్ కళ్యాణ్ కనీసం మాదాపూర్ లో కూడా సెలబ్రేషన్ చేసుకున్నట్టు కనపడలా. నారా లోకేష్ ఢిల్లీ పోయాడు. చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఒంగోని దండాలు పెట్టినట్టుగా అక్కడ ఏదో రాజధాని ప్రాంతంలో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. మరి వేర్ ఈజ్ డిప్యూటీ సీఎం? మరి ఎక్కడ కనపడలేదే. సంబరాలు చేసుకుంటున్నారంటే మరి నేనైతే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని, ఉమ్మడి గుంటూరు జిల్లా. కనిపించలేదా సంబరాలు? నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు తెనాల్లో ఉన్నా. ఈ రోజు ప్రజల్లో ఏడ సంబరాలు కనపట్ల. ఏమని కనపడద్ది? ఓ 10 లక్షల కోట్లు అప్పులు అవుతాయి రాజధాని పేరుతో, దాని తర్వాత మన ఎత్తినేస్తారు, అందుకని సంబరాలు చేసుకోవాలా? లేదా 12 సంవత్సరాలు అయింది రాష్ట్రం విడిపోయి, ఇప్పటికీ కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టినటువంటి దాఖలాలు లేవు, అందుకని సంబరాలు చేసుకోవాలా? దేనికి సంబరాలు చేసుకోవాలి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అనేటటువంటి ఒక పేరుతో ఇప్పటికే 52,000 కోట్లు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5,300 కోట్లు, మళ్ళీ ఇప్పుడు ఒక 47,000 కోట్లు, మొత్తంగా 52,000 నుంచి 53,000 కోట్లు ఇప్పుడే అప్పులు చేసినందుకు సంబరాలు చేసుకోవాలా? పర్మనెంట్ బిల్డింగ్ ఒక్కటి కూడా లేకుండా ఈ 52,000 కోట్ల అప్పులు, ఒక్కొక్క కిలోమీటర్ కాంట్రాక్ట్ రోడ్ వేయడానికి ఒకరికి 60 కోట్లు, ఒకరికి 80 కోట్లు, 180 కోట్లు, ఈ విధంగా దోచిపెడుతున్నందుకు సంబరాలు చేసుకోవాలి. దేనికి చేసుకోవాలి? ఏమైందని? ఏమన్నా కేంద్రం ఏమన్నా ఇదిగోండి మీ రాజధాని కట్టుకోవడానికి ఇదిగోండి ఒక 25,000 కోట్లు ఉచితంగా ఇస్తున్నాం, మీరు మళ్ళీ తిరిగి అవసరంలా? లేదు, ఇదిగోండి ప్రతి సంవత్సరం ఒక 5,000 10,000 కోట్లు ఇస్తాం అని ఏమన్నా చట్టబద్ధత పెట్టారా సంబరాలు చేసుకోవడానికి? దేనికి సంబరాలు చేసుకోవాలి? ఇంకా సిగ్గుండాలి. సంబరాలు చేయమని పిలుపునిచ్చిన వాళ్ళకి సిగ్గుండాలి. ఈ రోజు మీరు చూస్తే అక్కడ ఏదో పార్లమెంట్ లో, లోక్సభలోనో రాజ్యసభలో బిల్లు పెట్టారనే దాని మీద చర్చ జరగట్లా. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కొత్త ప్రపోజల్ మీద చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా, అవతల వెస్ట్ గోదావరి జిల్లా, ఈ 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం ఇది. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రపోజల్ పెట్టారనేటటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిజంగా మన రాజధాని అంటే ఏముండాలి? రోడ్లు ఉండాలి, రైల్వే ఉండాలి, ఏదైతే ఎయిర్పోర్ట్ సదుపాయం ఉండాలి. ఇంకా కొన్ని రాజధానులకైతే అదృష్టం కలిసి వచ్చి ఏదైతే మనకి అంటే మనం ఏమంటారు బీచ్ అంటే సముద్రం, నౌకాయానం, పోర్ట్ లాంటివి ఉంటాయి. ఈ 4 మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రపోజల్ ఆల్రెడీ ఉన్నాయి. కొత్తగా ఇంకా డబ్బులు కట్టి పెట్టే పని లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు? అమరావతి ఒక కొత్త నగరాన్ని కడతాం, ఆ నగరానికి రోడ్లు వేయాలి, ఆ నగరానికి రైల్వే స్టేషన్ తీసుకురావాలి, ఆ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకురావాలి, ఆ నగరానికి అనుకున్న సముద్రం తీసుకురాలేడు అనుకోండి, సో ఇవన్నీ తీసుకురావాలి, ఆ నగరంలో అన్ని బిల్డింగ్లు కట్టాలి, ఆ నగరానికి జనాభాని తోలాలి, ఇది రాజధాని అయ్యిద్ది అంటున్నారు. అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా, దానికి డబ్బులు ఖర్చు పెట్టింది దేనికి? ఇప్పుడు మచిలీపట్నం కార్పొరేషన్ గా ఉంది, అదేవిధంగా విజయవాడ కార్పొరేషన్ గా ఉంది, తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ గా ఉంది, గుంటూరు కార్పొరేషన్ గా ఉంది. ఒక రాజధానికి సంబంధించిన బోర్డర్స్ ఆ చివర మచిలీపట్నం నుంచి ఈ చివర గుంటూరు దాకా పెట్టుకుందాం, మధ్యలో విజయవాడ, దాని పేరుని మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN గన్ తీసుకొని మావిగన్ అనేటటువంటి ఒక కారిడార్ని ఏర్పరచుకుందాం. ఆ పేరు మీకు నచ్చకపోతే ఇంకో పేరైనా మీరు ప్రపోజల్ పెట్టుకోండి, పేరు గురించి ఇక్కడ అభ్యంతరం కాదు. ఆ ఏరియా అనే దాని మీద మరి మీరు ఒకసారి ఫోకస్ పెట్టండి, ఇది మా ప్లాన్ బిలో మేము మీకు సజెషన్ చేస్తున్నటువంటి అంశం అని చెప్పి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే 4 కార్పొరేషన్లు అండి శేఖర్ గారు. ఏ రాజధానిలో ఇంత పెద్ద కార్పొరేషన్లు ఉండవు. 4 సలహా ఇచ్చారా సార్? కూటమికి మీరు సలహా ఇచ్చారా? మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్తున్నారా? డెఫినెట్లీ సార్, మా ఆలోచన అదే.
మేము మొట్టమొదటి నుంచి ఒకటే స్టాండ్ లో ఉన్నాం. మళ్ళీ మేము ప్రజలకు రిపీట్ చేసి చెప్తా ఉన్నాం. ఒక 2 నిమిషాలు లేట్ అయినా దయచేసి మేము ఏ స్టాండ్ లో ఎప్పటి నుంచి ఉన్నాం అనేది కూడా తెలియాలి. ఎందుకంటే వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి. మొట్టమొదట 2014 సంవత్సరంలో రాజధానికి సంబంధించి, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి చర్చ జరగలేదు సార్. జరగకుండా సెప్టెంబర్ 4, 2014న ఆ రోజు హైదరాబాద్ లో మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మనం విడిపోయినా అక్కడ అసెంబ్లీ అక్కడే ఉంది. అప్పుడు కరకట్ట కొంపకి చంద్రబాబు నాయుడు గారు రాలా. ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో విజయవాడ కేంద్రంగా, విజయవాడ చుట్టుపక్కల రాజధాని అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఆ రోజు మేము అడిగాం, అదేంటి చర్చ జరగకుండా డైరెక్ట్ గా ఎలా ప్రకటన చేస్తారంటే, ఇది ప్రకటన చేసేసామని చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఓకే విజయవాడ క్యాపిటల్ గా మేము ఒప్పుకున్నాం. ఎప్పుడు? సెప్టెంబర్ 4, 2014. డిసెంబర్ వచ్చేటప్పటికి 3 నెలల వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు ఒక జీవోని రిలీజ్ చేసి అర్ధరాత్రి 29 గ్రామాల్లో మేము ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నాం, ఇక్కడ రాజధాని పెడుతున్నాం అని చెప్పారు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా ఇదేంటి, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కాకపోతే 3 పంటలు పండే భూముల్ని పెట్టడం ఏంటి? ఆల్రెడీ ప్రభుత్వ భూముల దగ్గర పెట్టమని కదా ఆ రోజు సలహా ఇచ్చింది. 30,000 ఎకరాలు ఎక్కడన్నా ప్రభుత్వ భూమి, అక్కడో 10,000 ఎకరాలు, అక్కడో 10,000 ఎకరాలు అన్ని కలిపి పెట్టొచ్చు కదా అంటే ఆ రోజే మేము వ్యతిరేకించాం క్లియర్ గా. 2 సరే పెట్టారు, పెట్టింది వాళ్ళు ఏమైనా చేస్తారు, సరే అది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నారు, చేస్తారని చూసాం మేము. చూసిన తర్వాత కూడా వాళ్ళు కేవలం దోపిడీకే మార్గంగా దాన్ని ఎంచుకొని ఉన్నారు. దోపిడీకే మార్గంగా ఎంచుకున్న తర్వాత ఏదైతే వాళ్ళ అధికారంలో దిగిపోయారు, దిగిపోయిన తర్వాత మేము వచ్చినాక ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మరొకసారి జరగకూడదు అనేటటువంటి గొప్ప ఆలోచనతో 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో అమరావతిని రాజధానిగానే ఉంచుతూ మరొక 2 ప్రాంతాలకు రాజధానిని విస్తరించాలనేటటువంటి ఆలోచన చేశాం. అది తప్పని కోర్టులకు వెళ్ళారు. మేము ఇచ్చిన ప్లాన్ ఏని ఏదైతే వాళ్ళు కోర్టుల ద్వారా ఆపారు. సరే మేము అధికారం దిగిపోయాం. ఇప్పుడు ప్లాన్ బిని సజెస్ట్ చేస్తున్నాం. అమరావతి రాజధానిగా ఉంచుతూ ఆ అమరావతిలో 29 గ్రామాల్లో కూడా రాజధానిలో ఇంక్లూడ్ చేస్తూ, ఇంకా మీరు ఎక్కడ ల్యాండ్ పూలింగ్ లాంటివి చేయకుండా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరుని కూడా కలిపేసి మీరు అన్న అమరావతిలోనే ఉంచండి. ఇంకెక్కడ భూములు సేకరణ చేయొద్దు, ఇంకా ఎక్కడ అప్పులు తీసుకురావద్దు. తీసుకురాకుండా దీన్ని మనం చేయడానికి అవకాశం ఉంది కదా. మేధావుల్ని ఏదైతే ఆల్రెడీ ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇది రిక్వెస్ట్ గా కోరుతా ఉన్నాం. మేము చేసిన సార్ వెంకటరెడ్డి గారు, మీరు చెప్పిన దాంట్లోనే మీ స్టాండ్ నిలకడగా ఏమన్నా కనిపిస్తోందా? ఏ సందర్భాన్ని బట్టి ఆ గొడుగు పడుతున్నారు మీ పార్టీ అధినేత అన్నట్టుగా లేదా? ఎట్లుంటది సార్, ఒక రాజకీయ పార్టీగా భవిష్యత్తులో ఏం జరగబోతుందని చెప్పి ఒక ఊహించి, అమరావతి ప్రకటనకు ముందు అసెంబ్లీ సాక్షిగా మీరు అన్నట్టే పోనీ విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టడానికి మేము ఓకే అని ప్రకటించిన మీరే తర్వాత 3 రాజధానుల స్టాండ్ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అంటూ ఇంకో స్టాండ్ తీసుకొని ఎక్కడ ఒకటే నిలకడగా ఒకే స్టాండ్ మీద వైసీపీ వెళ్తుంది అనడానికి ఎక్కడ అసలు పొంతన ఏమైనా కనిపిస్తోందా? సార్ ఆ రోజు మేము 3 ప్రాంతాల్లో సమానంగా దానిలో 3 రాజధానులను కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కూడా మేము విజయవాడని ఏదైతే అమరావతి ప్రాంతంలో కలిపి రాజధానిగా, ఇక్కడ అమరావతి రాజధానిగా ఉంచాలని మేము ఆ రోజు ప్రపోజల్ చేసింది కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు. అందుకనే మీరు చూడండి, అమరావతిలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఎక్కడ వాళ్ళకి ఇచ్చాం మేము? విజయవాడకు సంబంధించి, దుగ్గిరాలకు సంబంధించి ఈ ప్రాంతం వాళ్ళకి అక్కడ ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? దాంట్లో రాజధానిలో విజయవాడ కూడా పార్ట్ గా మేము తీసుకున్నాం కాబట్టి ఈ రోజు కూడా అదే పార్టీ మీద మేము ఉన్నాం. సార్ మీరు ఇచ్చారు R5 జోన్ లో ఫ్లాట్లు ఇచ్చారు పిలిచి, కానీ వాళ్ళు అప్పుడే చెప్పారు ఇది R5 జోన్ కాదు, ఆరిపోయే జోన్ అని అన్నట్టుగానే తర్వాత మీరు వేసిన పునాదులు వాళ్ళు అక్కడ ఏం లేవంటూ ఇప్పుడు అన్ని తీసేశారు, పీకేశారు. ఇంకెక్కడ కాదు కాదు సార్, మేము ఇళ్ల పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం, కోర్టులకు వెళ్ళి మరి ఇళ్ల పట్టాలను ఓకే చేపించిన మాట వాస్తవం, ఇల్లు కట్టాలనేటటువంటి ఆలోచనతో వెళ్ళిన మాట వాస్తవం. కానీ వాళ్ళు అడ్డుపడి ఇప్పుడు వాళ్ళు అధికారంలో వచ్చారు కాబట్టి తీసేశారంటే అది మా తప్పెట్లయిద్ది. మేమైతే ఒక మంచి ఆలోచనతోనే విజయవాడని, గుంటూరుని అన్ని కలిపి అమరావతి ఉండాలన్న ఆలోచనతోనే మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతి ఇస్ వన్ ఆఫ్ ద క్యాపిటల్ గా మేము వెళ్ళాం. దాంట్లో ఎక్కడ మేము స్టాండ్ డీవియేట్ అవ్వాల. ఈ రోజు కూడా విస్తృత ప్రయోజనాలు ఆలోచించి, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా మనం చెక్ చేసుకుంటా వెళ్ళాలి. ఈ రోజు ప్రపంచంలో మీరు చూస్తా ఉంటే బాగా ఏదైతే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు చూస్తే సింగపూర్, కౌలాలంపూర్ ఈ 2 సంబంధించి సింగాలంపూర్ అని చెప్పి, ఈ సింగపూర్ లో సింగా, లంపూర్ లో కౌలాలంపూర్ లో లంపూర్ కలిపి వాళ్ళు అక్కడ కారిడార్ గా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే విధంగా చూసుకుంటే చికాగో అండ్ పీటర్స్బర్గ్ కి సంబంధించి అమెరికా ఇండస్ట్రియల్ బెల్ట్ కి సంబంధించిన దాంట్లో చికాగోలో వచ్చి పీట్స్బర్గ్ లో ఏదైతే పీటర్స్బర్గ్ లో పిట్స్ తీసుకొని అక్కడ పిట్స్ అనేటువంటి దాంట్లో వెళ్ళినటువంటిది. చైనాకి సంబంధించి కూడా చూస్తే బీజింగ్, టయాన్జిన్, హెబాయ్ అనేటటువంటి 3టికి సంబంధించి చైనా
మెగా రీజన్ అని చెప్పి జింగ్ జిన్ జీ అని చెప్పి ఆ 3 ప్రాంతాలు కలిపి చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే యుఎస్ నార్త్ ఈస్ట్ కారిడార్ కి సంబంధించి అమెరికాకి సంబంధించిన దాంట్లో ఏదైతే బోస్టన్ వాషింగ్టన్ కలిపి వాష్ అని చెప్పి వాళ్ళు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మేము పెట్టిన ప్రపోజల్లో అభ్యంతరకరం ఏమన్నా ఉందా? ప్రజలకు ఏమన్నా నష్టం జరుగుతుందా? ఓకే సార్, ఇక్కడ మీరు థియరిటికల్ ప్రూఫ్లు బాగానే చూపిస్తున్నారు, సింగపూర్, చికాగో ఇవన్నీ. కానీ మీరే చెప్తున్నారు కదా, నిన్న మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇక్కడ అక్కడ రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. ఇక్కడ ప్రజల్లో సోషల్ మీడియాలో మీరు మావిగన్ అనే పేరు మీ నాయకుడు ప్రకటించిన వెంటనే జరిగిన ట్రోల్స్ ఇవన్నీ మీరు చూసే ఉంటారు. 5 ఏళ్ల పాటు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరెందుకు చట్టబద్ధత తీసుకురాలేకపోయారు? మీరు అనుకున్న 3 రాజధానులకో, లేదంటే ఇప్పుడు మీరు మీ మదిలో ఉన్నది బయట పెట్టారు మావి గన్ అని. ఆ మావి గన్ అనే విషయం అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు? అప్పుడే చట్టబద్ధత చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. అసలు మీకు ఒకటి సార్, మీరు అన్నప్పుడు అమరావతి ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు రాజధానిగా ఇప్పుడు మేము పెట్టినటువంటి ప్రపోజల్ దీంట్లో కలిపి అన్నప్పుడు ఇప్పుడు ఒక 20,000 కోట్లు ఇక్కడ ఖర్చు అయ్యింది. సో అసలు ఇది కూడా లేకుండా చేయాలనుకున్నాం మేము ఫస్ట్ లో. అందుకనే ఉత్తరాంధ్రకు సంబంధించిన దాంట్లో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ 2 లక్షల కోట్లతో పోలిస్తే 20,000 కోట్లు తక్కువే కదా సార్. అది కూడా లేకుండా రెడీమేడ్ గా ఉన్నటువంటి నగరం, ఒక 25 లక్షల జనాభా, అత్యంత ఫాస్ట్ గా గ్రోయింగ్ అవుతున్నటువంటి నగరానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్లాలని ఆ రోజు మేము అనుకున్నటువంటి అంశం. సరే, ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది. మేమేమంటున్నాం క్లియర్ గా, అసలు మనకు రాజధాని అంటే ఏంటి, రాజధాని అనే దానికి సంబంధించిన దాంట్లో ఏమేమి ఉండాలి, రాజధాని అనే దానికి సంబంధించి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లో ఏమి ఉండాలి, ప్రైవేటు వ్యక్తులకి అవకాశం ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు ఒకటి థియరిటికల్ గా మిగిలిన రాజధానులు మనకు చూస్తే అర్థమవుద్ది కదా. ఈ రోజు మేము పెట్టినటువంటి ప్రపోజల్లో ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించి మనం భూములు సేకరణ చేసే పని లేదు, పాయింట్ నెంబర్ 1, అంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర. రెండో పాయింట్, లక్షల కోట్ల అప్పులు తెచ్చే పని లేదు. రెడీమేడ్ గా మనకి 4 కార్పొరేషన్లు కలిపి రాజధాని అయిపోద్ది. అది కూడా ఒక 100 కిలోమీటర్ల రేడియస్ లోనే అవుతుంది. 2 నేషనల్ హైవేస్ ఆల్రెడీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. విజయవాడ అతిపెద్ద రైల్వే స్టేషన్ విజయవాడ మనకు అందుబాటులో ఉంది. ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్ విజయవాడ మనకు అందుబాటులో ఉంది. గుంటూరు రైల్వే జంక్షన్ మనకు అందుబాటులో ఉంది. ఆసియాలో అతిపెద్ద మార్కెట్ యార్డ్ అదే మన రాజధాని ప్రాంతంలోకి వస్తుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం మనకు అందుబాటులో ఉంది అక్కడే. కొత్తగా మనకు సముద్రం ఆల్రెడీ మనం మచిలీపట్నం తీసుకున్నాం కాబట్టి సముద్రం, బీచ్, పోర్టు మనకు అందుబాటులోకి వస్తాయి. ఆల్రెడీ 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్లస్ ఒక ఎయిమ్స్, ఏదైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి, ఇది మనకి దీంట్లోకి వస్తుంది. సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ మనకు అక్కడ ఉన్నాయి. ఉన్నదాన్ని మనం వదులుకొని లక్షల కోట్ల అప్పులు చేస్తామంటాం, ఎంతవరకు కరెక్ట్? 2, మీరు అన్నట్టుగా మేము మళ్ళీ తీసుకొని వెళ్ళి విశాఖపట్నం ప్రపోజల్ పెట్టలేదు కదా. అదే అమరావతికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి, అదే అమరావతిని ఆనుకొని ఉన్నటువంటి పక్క జిల్లాను కూడా దీంట్లో రాజధానిలో కలుపుదామంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఆ పేరు పలకటానికే ఎందుకు ఇష్టపట్టాల? అంటే మీకు అమరావతి తప్ప మీకు ఏదైతే విజయవాడ వద్దా, గుంటూరు వద్దా, మచిలీపట్నం వద్దా, ఏదైతే మీకు ఇక్కడ పేదలకి అమరావతిలో చోటు వద్దా? ఆ అమరావతి అనేది లక్షల కోట్లు ఖర్చు కాకుండా సింపుల్ గా ఈ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం మీకు ఇష్టం లేదా? ఇవి మేము అడుగుతున్నటువంటి సూటి ప్రశ్నలు. ఎందుకు అభ్యంతరకరం? మేమన్నా మీరు పేరు నచ్చలేదు తీసేద్దాం, పేరు మారుద్దాం. మీరు అన్న విజయవాడ ఇంకోటి లేదా అమరావతి పేరుతోనే ఇవన్నీ పెడదాం. ఇంకొక ఎక్కడ భూములు సేకరణ చేయాల్సిన పని లేదు. మీకు పేరే నచ్చకపోతే మీ ఇష్టం వచ్చిన పేరు పెడదాం, మీ ఇష్టం వచ్చిన పేరు పెడదాం. పేరు గురించి ఇక్కడ డిస్కషన్ కాదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు గురించి డిస్కషన్, నాట్ పేరు. మావి గన్ గురించి కాదు ఇక్కడ డిస్కషన్. మచిలీపట్నం గురించి డిస్కషన్, విజయవాడ గురించి డిస్కషన్, గుంటూరు గురించి డిస్కషన్, ఇదంతా కలిపిన రాజధాని గురించి డిస్కషన్. సో ఏదో పేరు ట్రోల్ చేశారంటే ఒక్క నిమిషం శేఖర్ అన్న, మీరు పేరుని ట్రోల్ చేశారంటున్నారు కదా. ఈ ఎవరైతే పనికి మాలిన సన్నాసులు ట్రోల్ చేస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినటువంటి సమయంలో మనం పారాసెటమాల్ వేసుకోవాలి, కరోనాతో కలిసి సహజీవనం చేయాలంటే ఇదే సన్నాసులు ట్రోల్ చేశారు. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన తర్వాత అదే సన్నాసులు అదే పారాసెటమాల్ వేసుకున్నారు. జగన్ గారు చెప్పినప్పుడు ఇలా ట్రోల్ చేశారు, ఇంట్లో ఖాళీగా కూర్చొని, బయటకు కూడా వెళ్తానికి లేదు కదా. అప్పుడు ఏమైంది? తర్వాత అదే పారాసెటమాల్ తో బతికారు వాళ్ళు. ఏదైతే ఆ ట్రోల్ చేసినటువంటి సన్నాసులు ఈ రోజు ట్రోల్ చేసుకోనండి. మీకు మచిలీపట్నం నచ్చకపోవచ్చు, విజయవాడ నచ్చకపోవచ్చు, గుంటూరు నచ్చకపోవచ్చు, మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం నచ్చకపోవచ్చు, ఓన్లీ అమరావతి నచ్చే వాళ్ళే ట్రోల్ చేస్తారు దాన్ని. మాకు అమరావతి కూడా నచ్చింది, అన్నీ మాకు ఉండాలి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని మేము నిర్ణయం తీసుకున్నాం. సో వెయిట్ అండ్ సీ ఏం జరిగింది అనేది. చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో ఎటువంటిది ప్రజలే ఇస్తారనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. అప్పటిదాకా మేము ఆంధ్రప్రదేశ్ లో మార్క్ రాజకీయాలు నడుపుతున్నారా? మీరు 5 ఏళ్లు నడిపింది అదే, అంతకుముందు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ నడిపింది అదే,
మళ్ళీ ఇప్పుడు అంటే 12 ఏళ్లుగా ఇప్పుడంటే ఓకే చట్టబద్ధత కల్పించామని చెప్తున్నారు. 12 ఏళ్లుగా మీరు కానీ వాళ్ళ కానీ అధికారంలో ఉండి రాష్ట్రానికి ఒక రాజధానిని తీసుకురాలేకపోయారు, ఒక ప్రాంతాన్ని నిర్దేశించలేకపోయారు. మీరు 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడుతూ 5 ఏళ్ళు మీరు గడిపేశారు. వాళ్ళు మళ్ళీ మీ వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, అప్పుడు అమరావతి రాజధాని చేస్తామని చెప్పి వాళ్ళు గడిపేశారు. ఇప్పుడు ఫైనల్ గా తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు మావిగనని మీరు తెర మీద తీసుకురావడం ప్రజలుని ఒక కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు ఇద్దరు కలిసి. రేపొద్దున మీరు వస్తే మళ్ళీ మార్చేస్తారేమో అనే ఒక భయం. ఒక పక్క రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏంటి కన్ఫ్యూజన్? ఇద్దరు ఒక మాట మీద ఉండాలని నా ఉద్దేశం కాదు. ఒక రాజధానికి ఒక ఖచ్చితమైన దిశానిర్దేశం ఎందుకు చేయలేకపోతున్నారు? ఎవడంటే చేయాల్సిన చట్టబద్ధత కేంద్రానికి ఏం సంబంధం? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రెండో విడత భూసేకరణ కోసం ఆడిన డ్రామాలో కేంద్రానికి సంబంధం లేదు, మీరు ఎందుకు చేయలేకపోయారు సార్? దానికి చెప్పండి. ఎందుకు చేస్తారండి? దేనికి ఒక మాట సార్, రాష్ట్ర రాజధానిని నిర్ణయించుకునేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది, మార్చుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. చట్టబద్ధత దాంట్లో ఏ రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత ఉండదు. బెంగళూరు రాష్ట్రానికి ఏమైనా పార్లమెంట్ చట్టబద్ధత కల్పించిందా? సారీ, కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు రాజధాని ఏమైనా చట్టబద్ధత కల్పించారా? మనం విడిపోయిన తర్వాత కర్నూలు వచ్చాం, కర్నూలు తర్వాత హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ కి చట్టబద్ధత కేంద్రం కల్పించిందా రాజధానిగా? ఎవడండి నాన్ సెన్స్ మాట్లాడేది? రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఎక్కడి నుంచి పరిపాలన చేయాలని, ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే అదే రాజధాని. వాళ్ళు ఎన్నైనా ట్రోల్ చేసుకోనండి. 2019-24 మధ్యలో మీరు ఎందుకు చేయలేకపోయారు? 2014 డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి రాజధాని. నో సార్, ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని నిర్ణయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు అమరావతి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ మరొక 2 ప్రాంతాల్లో ఇంకొక 2 రాజధానులు తీసుకోవాలని చెప్పి నిర్ణయించింది. సో అప్పుడు కూడా అమరావతి రాజధాని, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అమరావతి రాజధాని. చట్టబద్ధత వాళ్ళే కేంద్రం ఇచ్చింది, కేంద్రం ఇచ్చేదాకా ఇది రాజధాని కాదు. ఇవన్నీ ఏంటంటే ప్రజలు మభ్యపెట్టడానికి. సో రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆల్రెడీ హైకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేశారు. చట్టబద్ధత రాష్ట్ర ప్రభుత్వం, రాజధానికి చట్టబద్ధత ఎందుకు ఉంటది అసలు? అదేం క్వశ్చన్? రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే అది చట్టబద్ధత కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది చట్టబద్ధత కాదా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 12 ఏళ్ళుగా జనాలను మోసం చేసిందా? అంటే అమరావతి ఇన్నాళ్ళ దాకా మన రాజధాని కాదా? ఈ 12 ఏళ్ళుగా మన రాజధాని అమరావతి ఉందా లేదా? ఉంది కదా. ఉండబట్టే కదా మనం బిల్డింగ్లు కడుతుంది, ఉండబట్టే కదా మీరు అక్కడ సిఆర్డి అనే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టింది. ఏమీ లేకుండా చట్టబద్ధత లేకుండా ఎట్ట పెట్టారు? చట్టబద్ధత లేకుండా ప్రపంచ బ్యాంక్ డబ్బులు ఎక్కడ అప్పు ఎందుకు ఇచ్చింది? ఎందుకు ఇచ్చిందండి? చట్టబద్ధత లేకుండా ప్రపంచ బ్యాంక్ అప్పులు ఇస్తుందా? హడ్కో అప్పులు ఇస్తుందా? అవసరం లేదా మరి? ఏం సార్, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏ డెసిషన్ తీసుకుంటే, అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దట్ ఈస్ ఫైనల్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్నా అది ఫైనల్, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నా అది ఫైనల్, తర్వాత ఇంకో ప్రభుత్వం తీసుకున్నా అది ఫైనల్. పేరుతో చట్టం చేసి అసెంబ్లీ నుంచి మండలికి పంపించి మండలిలో ఆమోదం పొందలేదని మండలిని రద్దు చేయాలనుకుని అంత చేశారు. మరి మీరేందుకు చేశారు? అప్పుడు నిన్న షరీఫ్ గారు కూడా మాట్లాడుతున్నారు, మైక్లు కెమెరాలు ఆఫ్ చేసిన తర్వాత ఆయన మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారట, ఆయన బూతులు తిట్టారట నాయకులు. సార్ ఆయన షరీఫ్ గారికి మైండ్ ఉందో లేదో ఏం మాట్లాడుతున్నాడు కానీ, ఆయన కొట్టిన వాళ్ళు తిట్టినట్టుంటే ఇప్పుడు దాకా ఏం చేశాడు? 2 ఏళ్ళు అయింది ఆయన మంత్రిగా ఉన్నాడు. ఎవరు తిట్టాడో ఎవరు కొట్టాడో ఆ ఫుటేజ్ ఆయన దగ్గర ఉంటది కదా. ఈ రోజు మంత్రులు వాళ్లే కదా. ఆ రోజు అసెంబ్లీ ఫుటేజ్, శాసన మండలి ఫుటేజ్ ఏం పోదుగా. మైక్లు కెమెరాలు ఆఫ్ చేశాక ఇదంతా జరిగింది అన్నారు. ఇవన్నీ ఏంటంటే కెమెరాలు ఆఫ్ చేసిన టైమింగ్స్ అన్నీ ఉంటాయి కదా శేఖర్ గారు. ఇవన్నీ ఏంటంటే మా మీద ఏదో బురద చల్లడానికి చేసేటటువంటి ఆరోపణలు అటు గురించి పట్టించుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం సార్, రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టం చేయాలనుకున్నప్పుడు, ఏదైతే దానికి సంబంధించిన ఒక బిల్లు పెట్టాలనుకున్నప్పుడు, ఇది ఈ బిల్లు కాదు, ఏ బిల్లు అయినా పెట్టాలన్నప్పుడు దట్ ఈస్ ద ప్రాసెస్. ఏంటి? అసెంబ్లీలో ఆమోదం తెలిసిన తర్వాత శాసన మండలికి పంపుతారు. అది అమరావతి రాజధానిగా అప్పుడు డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ ప్రాసెసే. అప్పుడు అమరావతి మీద డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ ప్రాసెసే ఉంటది. అసెంబ్లీలో బిల్లు, శాసన మండలిలో బిల్లు ఉంటది. సో ఇప్పుడు ఏదైనా ఇంకో డెసిషన్ తీసుకుని అదే ఉంటది. దానికి కేంద్రానికి సంబంధం లేదంటున్నా. కేంద్రం చట్టబద్ధ కల్పించేసింది అమరావతికి, దీనికి లాక్ వేశారు. ఈ లాక్ మళ్ళీ తీయటానికి కుదరదు, దాని అదొక మల్ల కంచెలాగా కప్పి పెట్టారు. అనేది మీ దృష్టిలో ఒక హైడ్రామా అంతే సార్. ఇప్పుడు రెండో విడత 1,75,000 ఎకరాలు. షాకింగ్ న్యూస్ ఏంటంటే రెండో విడత 1,75,000 ఎకరాలు భూములు తీసుకోబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అమరావతి తస్మాత్ జాగ్రత్త.
ఇప్పుడు అందుకని తీసుకునే కాకుండానా? ఫస్ట్ విడత 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు రైతుల అవును. దగ్గర, 20,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర తీసుకున్నారు. ఈ 50 మొత్తం అయిపోయింది అక్కడ. 54,000 ఎకరాలు మొదటి అయిపోయింది. విడత. రెండో విడతలో 7 గ్రామాల్లో ఇప్పుడు 20,000 ఎకరాలకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవి ఉమ్. కాకుండా ఇంకో 43 గ్రామాల్లో తీసుకోబోతున్నారు. మొత్తం రెండో విడత 1,75,000 ఎకరాలు, మొదటి ఉమ్. విడత 54,000 ఎకరాలతో కలిపి అబ్బో. 2,30,000 ఎకరాలు 3 పంటలు పండే భూములు తీసుకోబోతున్నారు. అందుకనే ఏంటి రైతులు ఎలా ఉమ్. ఒప్పుకుంటారు ఇప్పుడు? ఇదిగోండి ప్రజలు చట్టబద్ధంగా సిద్ధంగా ఉన్నారా ఇప్పించేసాం. అన్ని లక్షల ఎకరాలు ఇవ్వడానికి? అదే లేదు ఇస్తారా? కాబట్టి కదా సార్ ఇప్పుడు చట్టబద్ధ అనేటటువంటి డ్రామా ఆడింది. ఉంటే ఈ ఉమ్. డ్రామా ఇప్పుడు ఆడరు. ఈ ఉమ్. డ్రామాని అర్ధాంతరంగా ఇప్పుడు ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు వీళ్ళు చేయాలనుకుంటే స్టార్టింగ్ వీళ్ళు రాగానే చేసేయచ్చు. 2 సంవత్సరాలు ఎందుకు టైం పట్టింది? ఉమ్. మీరే చెప్పండి. కేంద్రంలో వాళ్ళే ఉమ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజార్టీతో ఉన్నారు. అవును. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎడంభుజంగా ఉన్నాడు మోడీ గారికి. మరి వీళ్ళు లేకపోతే అక్కడ గవర్నమెంట్ లేదు కదా, మరి 2 ఏళ్ళు ఎందుకు ఆగారు చట్టబద్ధ కోసం? అసలు ఈ సింపుల్ అవును. ఇది వదిలేయండి. అప్పుడు మరి వాళ్ళు 2014-19 కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా కేంద్రంలో కూడా. ఇదేంటంటే ఇప్పుడు జనాల్ని మభ్యపెట్టడానికి, అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోవడానికి, రైతులు మళ్ళీ భూములు ఇవ్వట్లేదు కాబట్టి ఇది చూపించేసి ఇక్కడ మొత్తం నేను భూతల స్వర్గం చూపించేస్తున్నా అని చెప్పి వాళ్ళకి చూపించి మభ్యపెట్టడానికి వేసిన ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదనేది క్లియర్ అండి. సార్, ఒకటి మీరు చెప్పిందే. ఇప్పటికే 7,000 కోట్లు 8,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టేశారు అక్కడ అమరావతి ఆ ప్రాంత 29 గ్రామాల్లో అక్కడ రోడ్లు కానీ ఇంకోటి కానీ. ఇప్పుడు మీరన్న లెక్క 2,34,000 ఎకరాలు ఎన్నో తీసుకుంటే ఓకే, ఒకవేళ ఇస్తే ఇంకా 3 ఏళ్ళు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఆ ఖర్చు ఇంకా పెరుగుతుంది. రేపొద్దున నిజంగా అధికార మార్పిడి జరిగితే, ఒకవేళ మీరు వస్తే ఈ 1,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టిన 8,000 లేదంటే ఇంకో 10,000 అనుకుందాం, ఒక 20,000 కోట్ల రూపాయలు వృధాయేనా? మీరు మళ్ళీ గుంటూరు మచిలీపట్నం అక్కడ రాజధాని తీసుకొచ్చి అక్కడ బిల్డింగ్లు మళ్ళీ మీరు కడితే ఏంటి పరిస్థితి? ఆ డబ్బంతా ఏమైపోతుంది? లేదండి. ఇప్పుడు ఎక్కడ ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడ వృధా కావు. పాయింట్ నెంబర్ 1. మేము వస్తే అదనంగా భూముల సేకరణ లాంటివి చెయ్యం. పాయింట్ నెంబర్ 1. 2, ఇప్పుడున్నటువంటి 29 గ్రామాలు కూడా మీరన్నటువంటి మావిగంలో భాగంగానే ఉంటాయి. లేదా అంటే ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీ, నాయుడు గారు హైకోర్టు, సచివాలయం అక్కడే అక్కడే ఉంటాయి. ఉంటాయా? తరలిస్తారా? లేదు సార్, అక్కడే ఉంటాయి. అక్కడే ఎందుకు మళ్ళీ ఉంటాయి. తరలించాల్సిన అవసరం ఏముంది? అది కూడా రాజధానిలో పార్టే కదా. మొన్న మధ్య మీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నదే, నాగార్జున యూనివర్సిటీ దగ్గర చాలా స్థలాలు ఉన్నాయి, ఆ కాజా టోల్ గేట్ దగ్గర చాలా స్థలాలు ఉన్నాయి, అక్కడ పెట్టుకుంటే అయిపోయేది కదా. ఇక్కడ ఫస్ట్ లో మీరు అక్కడ పెట్టేసి ఉంటే అసలు ఈ గొడవ ఉండేది కాదు కదా, ఈ భూముల సేకరణ ఉండేది కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఉంది, సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది. కానీ మీ దృష్టిలో అవన్నీ తాత్కాలికమే కదా సార్? ఎందుకు తాత్కాలికం? చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తాత్కాలికం అండి. ఏ బిల్డింగ్ కి తాత్కాలికం పర్మనెంట్ ఏమైనా రాస్తారా? ఆ బిల్డింగ్ పడిపోయినాక అది అది బిల్డింగ్ లేకుండా పోతుంది. అప్పుడు దాకా బిల్డింగ్ ఇది పర్మనెంట్. అసెంబ్లీ అదే నిర్మాణం పర్మనెంటే, కానీ ఆ బిల్డింగ్ తాత్కాలికం అని ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు మాట్లాడినా, మీ వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడినా, ఒక్క శాశ్వత భవనం కూడా ఇంకా నిర్మించలేదు, అవన్నీ తాత్కాలికమే అన్నారు. అంటే మీ ఉద్దేశం అవన్నీ తాత్కాలికమే కదా, శాశ్వత భవనాలు మేము వస్తే నిర్మిస్తామని? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే చెబుతుందో దాన్ని కోట్ చేస్తున్నాం, కానీ మేము వాటిని పర్మనెంట్ బిల్డింగ్ లాగా వాడతాం. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీ అవసరం ఏముంది సార్ రాష్ట్రానికి? దీనివల్ల ఏమైనా కొత్తగా వెరైటీ చట్టాలు ఏమైనా చేస్తారు అక్కడ? ఇప్పుడు కూర్చొని చేస్తున్న వాళ్ళు ఇంకొద్దిగా శారదీత ఏమైనా చేస్తారు అక్కడ చట్టాలు? అదే అసెంబ్లీ, అదే అసెంబ్లీ. ఎందుకు వాళ్ళు రెండో అసెంబ్లీ? సచివాలయం ఇప్పుడున్న ఎంప్లాయీల కంటే ఏమన్నా 1,00,000 మందినో లేకపోతే 20 కోట్ల మంది ఏమైనా తీసుకుంటున్నారా కొత్త సచివాలయం కట్టడానికి? ఎందుకు ఇవన్నీ? అంటే ఇవన్నీ కాంట్రాక్టుల పేరుతో దోచుకోవడానికి. కాకపోతే సార్ మనం ఒకటి ఏదన్నా ఆ బిల్డింగ్ పాడుపడిపోయి వాడటానికి ఇబ్బందికరంగా ఉండి ఎప్పుడు పడిపోయిందో తెలియకపోతే మీరు అన్నట్టు కొత్తది కట్టుకోవచ్చు సార్. దీన్ని ఎవరు కాదంటలా. కట్టి మనం 10 ఏళ్ళు కూడా కాలేదు కదా. 10 ఏళ్ల క్రితమే కదా ఆ బిల్డింగ్లు కట్టింది. బానే ఉన్నాయి కదా. వర్షం వస్తే నీళ్లు గారినా మనం ప్యాచ్లు వేసాం, మళ్ళీ బానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎందుకు కట్టుకోవాలి కొత్త అసెంబ్లీ? ఉన్న అసెంబ్లీని వదిలేసి. సో ఒకటి దండగ మారి పనులు చేయొద్దు. మన రాష్ట్ర పరిస్థితి బాలేదు. రాజధాని పేరుతో లక్షల కోట్ల అప్పులు తెచ్చి కాంట్రాక్టులకు దోచిపెట్టి మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో మీరు దోచుకోవద్దు అనేది మా విధానం క్లియర్ గా. సార్, ఒకటి అదే చెప్తున్నాం. మీ మావిగన్ అనే ప్రకటనతో గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ప్రజల్ని ఆలోచింపచేసేలాగా ఆ ప్రకటన ఉందా? లేదు వాళ్ళలో కొత్త ఆశలు ఏమన్నా చిగురించేలాగా ఒక వ్యూహాత్మక రాజకీయ గేమ్ ఏమన్నా మీ పార్టీ మొదలు పెట్టిందా? సార్, ఇక్కడ రాజకీయ గేమ్ ఏం లేదు. క్లియర్ గా చెప్తున్నాం. మేము రాజకీయ గేమ్లు ఆడాలి అని అనుకుంటే మేము రకరకాలుగా ఉంటాయి. అసలు ఆ ఆలోచన మాకు లేదు. మాకు ఫస్ట్ మేము అధికారంలో ఉంటే ప్రజలకి ఏ విధంగా మంచి చేయగలుగుతాం, రాష్ట్రానికి ఏ విధంగా మంచి చేయగలుగుతాం అనేది మా ఆలోచన. ప్రతిపక్షంలో ఉంటే ఇదిగోండి ఈ విధంగా చేస్తే మంచి జరిగిద్దని చెప్పి ప్రభుత్వానికి సజెషన్స్ ఇవ్వటం. ఈ రోజు మేము క్లియర్ గా చెప్పినటువంటి ప్రాంతాలకి ఈ రోజు రాజధానికి అనుకూలమైనటువంటి ప్రాంతం అది. అంతకుముందు ఆల్రెడీ ఉంది సార్ ఇక్కడ.
ఒక మచిలీపట్నం కాకుండా మేము చెప్పినవన్నీ అంతకుముందు ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నాయి. దాని పేరు విజిటిఎం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి. దాని పేరే విజిటిఎం. మరి పేరు నచ్చపోవచ్చు కదా అప్పుడు. కానీ అవి మొన్నటిదాకా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సిఆర్డిఐ తెచ్చినాక దీన్ని రద్దు చేసి పడేశాడు. అంతకుముందు విజిటిఎం ఉంది. ఇప్పుడు విజిటిఎం తీసేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? సిఆర్డిఐని తీసుకొని వచ్చిన తర్వాత. సో ఇదేం కొత్తది కాదు, ఆల్రెడీ ఉన్నదే కాదు. దీంట్లో మచిలీపట్నం యాడ్ అవుతుంది. ఎందుకు? మనకు సముద్రం ఉంది కాబట్టి. అది కూడా డిస్టెన్స్ ఆఫ్ 40 కిలోమీటర్స్ లో విజయవాడకు ఉంది కాబట్టి. సో అది మనం పెడుతున్నటువంటిది. మీ 3 రాజధానుల ఎపిసోడ్ ఇంకా ముగిసిన అధ్యాయమేనా సార్? ఒకటి క్లియర్ గా మేము చెప్తుంది, మేము ఒక ప్లాన్ ఏలో క్లియర్ గా మేము రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇక్కడ 1,000 కోట్లు ఇక్కడ తగలబెడుతున్నాడు. తగలబెట్టినప్పుడు మరి ఇక్కడే ఉండాలి కదా. అందుకని ఇంకా 1,000 కోట్లు తగలబెట్టకుండా ఇంకన్నా ఆపేసి వీటన్నిటినీ కలిపి డబ్బులు ఖర్చు కాకుండా ఏదైతే మంచిగా రాష్ట్రం అభివృద్ధి చెందేటటువంటి విధంగా వెళ్ళాలనేది మా ప్రపోజల్ ప్లాన్ బి. సో ఇది క్లియర్ గా ఉన్నాం మేము. మీ ప్రపోజల్ అయితే బాబు గారు తీసుకోరు, మీ ప్రపోజల్ అయితే కూటమి ఫాలో సార్. ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు ఏమన్నా శాశ్వతమా? కాదు, మీరు ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మక సలహా ఇవ్వడంలో తప్పు లేదు. కానీ అది పాటిస్తారా లేదా అంటే ఖచ్చితంగా పాటించరు. అది పక్కన పెట్టేద్దాం. మీది 3 రాజధానుల స్టాండ్ ఇంకా ముగిసిన అధ్యాయం అయిపోయిందా? ఇప్పుడు మావిగంతోనే రేపొద్దున్న భవిష్యత్తులో అదేనా మీ ఎన్నికల అజెండా? సార్, ఎన్నికల ఎజెండా కాదు. ఇక్కడ క్లియర్ గా చెప్పేది ఏంటంటే, మేము రేపొద్దున మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కేంద్రంగా ఇప్పుడున్నటువంటి ఆ 29 గ్రామాలు కూడా రాజధానిలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కలిపి ఒక పెద్ద క్యాపిటల్ సిటీని ఇక్కడ మేము చేయాలి అనేటటువంటి ఆలోచన. అది కూడా ఆల్రెడీ అన్ని ఉన్నాయి అక్కడ, కొత్తగా మనం నిర్మించాల్సిన పని లేదు. అందుకని తీసుకున్నాం. ఆసియాలో పెద్ద బస్ స్టేషన్ ఉంది సార్ మనకి రాజధానిలో. ఇప్పుడు మేము పెట్టే ప్రపోజల్ రాజధానిలో అతి పెద్ద రైల్వే జంక్షన్లు 2 ఉన్నాయి, గుంటూరు, విజయవాడ. పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఏదైతే నేషనల్ హైవేలు ఉన్నాయి అన్ని కలిపి ఉన్నాయి, రెడీమేడ్ గా ఉంది. మనం దాని పేరు వీళ్ళకి నచ్చకపోవచ్చేమో, బట్ ఆ ప్రాంతాలు అన్ని కలిపి ఉన్నాయి. దాని రాజధానిగా ఉంచాలనేది మా ఆలోచన. అట్లానని 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులకు ఎటువంటి అన్యాయం జరగదు. అక్కడ ఉన్న అసెంబ్లీ అక్కడే ఉంటది, సెక్రటరియట్ అక్కడే ఉంటది, హైకోర్టు అక్కడే ఉంటది. ఇంకేమన్నా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళలో 4-5 బిల్డింగ్లు కడితే అయ్యి ఉంటాయి, అవి కూడా రాజధాని కిందే ఉంటాయి. ఇంకా ఎక్కువ భూములు సేకరించి అప్పులు చేసి ఈ కార్యక్రమాలను అయితే చేయకూడదు అనేది మా క్లియర్ కట్ స్టాండ్ లో ఉన్నాం. మావిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలైనటువంటి విజన్ అనేది మేము క్లియర్ గా ప్రజలకు కూడా రేపొద్దున చెప్తాం. ఇప్పుడు అమరావతి ప్రాంతం లేదంటే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు మళ్ళీ ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ లో పడలేదా మీ ప్రకటనతో? మళ్ళీ రేపొద్దున వైసీపీ వస్తే మా భూముల పరిస్థితి ఏంటి? ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల పాటు మేము దీక్షలు చేసాం, నిరసనలు చేసాం, మళ్ళీ రోడ్డు ఎక్కాల్సి వస్తుందేమో అనే ఆ భయం ఉండదా వాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారు రాగానే భయపడ్డారు వాళ్ళు. మేము ఉన్నప్పుడు కాదు, మేము ఉన్నప్పుడు 10 ఏళ్ళ కవులు 15 ఏళ్ళకి పెంచాం. 2,500 జీవన భృతి కౌలు రైతులకి అది 5,000 చేసాం. సో మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు భయపడుతున్నారు వాళ్ళు. రామారావు అనే రైతు ఎందుకు చనిపోయాడు? మొదట విడత మా భూములు ఇస్తే దిక్కు దివాణం లేదు, రెండో విడత మళ్ళీ భూములు సేకరణ అంటున్నావు. ఇప్పుడు మా ఇల్లు పోతున్నాయి, అడిగితే ఒక్కటి సమాధానం చెప్పడం. ఇప్పుడు వరకు మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది, ఒక్కడికి కూడా మీరు రిటర్నబుల్ ఫ్లాట్లని మాన్యువల్ గా ఇవ్వలేదు. మరి ఇప్పుడు మళ్ళీ మా దగ్గర భూములు తీసుకుందే కాక మళ్ళీ ఇంకా భూములు తీసుకుంటానంటున్నారు. అప్పుడు మరి మాకు కదా నష్టం జరిగేదని చెప్పి మొదటి విడతాళ్ళు. రెండో విడతాళ్ళు ఏమో మొదటి విడతాలకే దిక్కు లేకపోతే మమ్మల్ని భూములు అడుగుతారేంది, మా పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితికి దిక్కు లేకపోతే మళ్ళీ మేము ఎందుకు ఇస్తామని వాళ్ళు. సో ఈ రోజు రాజధాని ప్రాంతంలో రైతులు చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడుతున్నారు. ఈ ల్యాండ్ పూలింగ్ లేనిది ఆల్రెడీ మన దగ్గర తీసుకుని కాక మళ్ళీ ఇంకా తీసుకుంటారంటాడు, అప్పుడు మన పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. సో వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రపోజల్ మంచిదే కదా, డబ్బులు ఖర్చు ఉండదు. అదేదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోట్లాది రూపాయలు అప్పులు చేశాడు సార్, అదేదో డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వచ్చు 2 ఏళ్లలో ఇచ్చేస్తే ఇంకా రైతులకు ఏమైంది? ఇంకా రైతులకు వేరే అవసరం లేదు కదా. రైతులకు కావాల్సింది డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వాలి. సో చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే రేపు మేము వచ్చినా ఖచ్చితంగా చేసిస్తాం, దాంట్లో నో డౌట్. ఎక్కడా రైతులకు ఇబ్బంది ఉండదు. కొత్తగా మళ్ళీ రైతుల్ని మభ్యపెట్టో మోసం చేసో భూములు తీసుకునే ప్రక్రియ మా దగ్గర ఉండదు. మేము క్లియర్ కట్ గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అది మావిగన్ అనుకుంటారా, లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు ఏదైతే ట్రోల్స్ చేసే వాళ్ళు పెట్టుకుంటారా పెట్టుకోండి. మేము ఈ ప్రాంత అభివృద్ధి రాజధానికి ఈ ప్రాంతంలో రాజధానిగా కారిడార్ దీన్ని పెట్టుకుంటే ఇదే రాష్ట్రానికి అసలైన అభివృద్ధి గ్రోత్ ఇంజిన్ అని చెప్పి బలంగా విత్ ప్రూఫ్స్ తో మేము చూపిస్తున్నాం. సో రేపొద్దున ఆలోచించుకోవాల్సింది ట్రోల్స్ చేసేవాళ్ళు, వాళ్ళు చేస్తున్న మంచి వచ్చేయడం అనేది వాళ్ళకి అర్థం చేసుకోమని అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి కదా. సార్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, మావిగన్నే ఇంకా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి అని అనుకుంటే
అమరావతికి సంబంధించి ఇప్పుడున్న 29 గ్రామాల గురించి ఏం చెప్తారు? దాన్ని 29 ఉంచుతారా, గ్రామాల్లో కూడా మావిగంలో తొలగిస్తారా? ఉంటాయి కదా. ఉమ్, 29 గ్రామాలు కూడా మావిగంలో ఉంటాయి. ఉమ్. ఇప్పుడు గుంటూరు, అప్పుడు మచిలీపట్నం, కాదు సార్, వి- ఇప్పుడు మీ నాయకుడు అన్నదే 110 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇదంతా ఉంటది అనేది. అప్పుడు 110 కిలోమీటర్ల విస్తీర్ణం అంటే 29 గ్రామాలు ఎలా కలుపుతారు? 29 గ్రామాల నుంచి ఆల్రెడీ తీసుకొని ఉన్నారు కదా మ- ల్యాండ్స్ తీసుకొని మచిలీపట్నం, ఉన్నారు. గుంటూరు, విజయవాడ ఈ విస్తీర్ణం అయిపోయింది కదా సార్, 110 ల్యాండ్స్ కిలోమీటర్లు. తీసుకొని ఉన్నారు. ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు మూడు బిల్డింగ్లు ఆల్రెడీ కట్టున్నారు. ఇంకేదో ఇప్పుడు కాంట్రాక్టులకు ఇచ్చున్నారు కదా. సో ఉమ్, ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మరి ఆ డబ్బులు వృధా చేయకూడదు కదా. సో అవును. ఖచ్చితంగా ఉమ్. వాటిని ఉపయోగించుకోవాలి. అందుకని దాన్ని కూడా రాజధాని ఇంక్లూడ్ చేస్తాం, తప్పే ఉంది దాంట్లో. ఆ కొత్తగా ప్రాంతం భూములు తీసుకోరు, కొత్తగా భూములు తీసుకోరు, అలాగని అక్కడ దాన్ని అయితే కంటిన్యూ చేయరు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నమే రాజధాని అవుతుంది వైసీపీ వస్తే, అంతేనా సార్ మీరు స్టాండ్? మూడేళ్ళు ఇంకా వాళ్ళకి అధికారం ఉంది. ఏమి చేస్తారో చేయమనండి. ప్రజలకు కూడా అర్థమైంది వాళ్ళు ఏం చేయగలుగుతున్నారా లేదా అనేది. ఎందుకంటే 7 సంవత్సరాల్లో 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. అవును. 7 సంవత్సరాల్లో 8,000 కోట్లు అంటే ఎంత? సంవత్సరానికి వచ్చి 1,100 కోట్లు. ఉమ్, అంటే మా ఇప్పుడు 2 లక్షల కోట్లు ఎప్పుడు ఖర్చు పెడతారు? 200 ఏళ్ళు అయ్యింది. 200 కోట్లు, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే ఈ లెక్క ఉమ్, ప్రకారం. అంటే ఉమ్, దేవాంశకు పెళ్లి అయిపోయి కూడా ఇంకా వాళ్ళ మనవళ్ళు కూడా వచ్చింటాయని కూడా ఇది అవదనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకున్నారా? ఉమ్, మీరే చెప్పండి. కనుక 2 ఉమ్. లక్షల కోట్లు ఎందుకు కావాలంటున్నాం? కేవలం మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీకి కావాలంటున్నాం. మరి మనం 7 ఏళ్లలో ఖర్చు పెట్టింది ఎంత? 8,000 కోట్లు. మరి 2 లక్షల కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అప్పులు తెచ్చి? ఇక 200 ఏళ్ళు పట్టిద్దనే కదా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఏమని? జగన్ గారు ఎప్పుడైతే మావిగా నన్ను ప్రతిపాదనలు చేశాడో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఓపెన్ అయిపోయి చెప్పేశాడు. ఏమని? 2028కి ఏదో ఒక 2 బిల్డింగ్లు పూర్తవుతాయి అక్కడ, అంతే. రాజధాని మొత్తం అవ్వదు, అది నిరంతర ప్రక్రియ అని అన్నాడు. అంటే ఎన్నాళ్ళు నిరంతర ప్రక్రియ అంటే? దీనికి ఎన్ని లక్షల కోట్ల అప్పులు తేవాలి? ఎందుకు అసలు? సార్ ఒకటి ఇంకోటి కూడా అన్నారు చంద్రబాబు గారు మొన్నటి వరకు అన్నది ఏంటి, జగన్ వస్తే మళ్ళీ మార్చేస్తాడేమో అని చెప్పి భయపడుతున్నారు, పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు, రారు అని మేము చెప్తున్నాము, జగన్ మళ్ళీ అధికారంలోకి రాడు అని మేము చెప్తున్నాము అన్నారు. ఇప్పుడు ఆ వస్తారేమో అని భయంతో, మీ మీద భయంతో చట్టబద్ధత కల్పించారా? నిజంగా ఆ భయం ఉందని మీరు ఏమన్నా మళ్ళీ ధమ్కీ ఇస్తున్నారా? మేము వస్తే మార్చేస్తాము అని చెప్పి ఈ మావిగన్ అనేది ఒక ధమ్కీనా వాళ్ళకి మీరు ఇచ్చేది? సార్ పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అన్నాడు కదా. చంద్రబాబు నాయుడు కూడా పారిశ్రామికవేత్తగా, హెరిటేజ్ అనేది ఒక పరిశ్రమేగా. మరి హెరిటేజ్ పరిశ్రమను అమరావతిలో మీరు ఎకరం 3 కోట్లకో 4 కోట్లకో కొని, ఒక 20 ఎకరాలు 50 ఎకరాలు కొని మరి హెరిటేజ్ ప్లాంట్ ఇక్కడ పెట్టండి. ముందు మీరు పెట్టి చూపించండి. ఎందుకు మన షామీర్పేట దగ్గర పెట్టారు ప్లాంట్ ని? ఎందుకు అమరావతిలో పెట్టలా హెరిటేజ్ ని? అదే అమరావతిలో మరి మీరు గవర్నమెంట్ వాళ్ళకి 4 కోట్లకి 3 కోట్లకి ఎకరం స్థలాలు ఇచ్చారు కదా. మరి అదే హెరిటేజ్కి అదే 3 కోట్లకో 4 కోట్లకో ఎకరం స్థలం ఇచ్చి మరి మీరు వచ్చి ఇక్కడ పెట్టండి ముందు హెరిటేజ్ ని అమరావతిలో. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళదు అమరావతి. ఇదిగోండి హెరిటేజ్ మేము ఇక్కడ పెడుతున్నాం, ఇదిగో మేము ప్రభుత్వానికి ఆదాయం తెస్తున్నాం, ఇదిగోండి ఎకరం 4 కోట్లు కొంటున్నాం లేదా 10 కోట్లు కొంటున్నాం. మరి రేటు పెంచాలి కదా, మనం గవర్నమెంట్ లో ఉన్నాం కదా. మరి ఈ ప్రపోజల్ ఆయన చేయమనండి. ఊరికి సిల్లీగా మా మీద మాట్లాడటం కాదు శేఖర్ అంటే గారు. ఎక్కడో వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారని భయం ఉందంటారా ఏంటి మీరు? చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. హెరిటేజ్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో పెట్టట్లా అమరావతిలో? అమరావతి అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి కదా. పరిశ్రమలు రావాలంటే ముందు హెరిటేజ్ పరిశ్రమ రావాలి కదా ఇక్కడికి. చంద్రబాబు నాయుడు సొంత పరిశ్రమ. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి. సినిమా ఇండస్ట్రీ కూడా రావాలి కదా. ముందు మీరు వచ్చి చూపించి ఇక్కడ అభివృద్ధి చేయించండి. ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయటం, ఆయన ఏమన్నా ఒకటి అనగానే ట్రోల్ చేయటం, పనికి మాలిన ఈ పని తప్ప వాళ్ళకి పనికొచ్చే పని చేయండి. అమరావతి అభివృద్ధి చెందాలంటే ముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హెరిటేజ్ ప్లాంట్ ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. పెట్టి చూపిస్తే మిగిలిన పరిశ్రమలు పెట్టడానికి వస్తారు. సార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా స్తంభించిపోతుందా మీరు చేసిన ప్రకటనతో? ముందుకు వెళ్తుంది అనుకున్న టైంలో ఒక అడ్డు పుల్ల వేసారా మావిగన్ అనే పేరుతో? సార్ ఇప్పుడు పారిశ్రామికవేత్తలు పిచ్చోళ్ళు కాదు సార్. ఫస్ట్ పాయింట్, పారిశ్రామికవేత్తలు మనం జూమ్ లో ఇప్పుడు మన ఇద్దరం అరగంట మాట్లాడుకున్నాం. జూమ్ లో ఇట్లా మాట్లాడుకోగానే మీరు వచ్చి నాకు కాదు, మీరు వచ్చి నాకు ఒక 50 లక్షలు పెట్టుబడి పెట్టమంటే నేను ఇట్లా జూమ్ లో మన ఇద్దరు మాట్లాడుకోవాలి. ఇప్పటికే 12 ఏళ్ళుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దతగా ఉంది గుంటూరు, విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో. దాని గురించే చెప్తున్నా అన్న. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, పారిశ్రామికవేత్తలు ఇప్పుడు మన ఇద్దరం జూమ్ లో మాట్లాడుకున్నట్టు లోకేష్ అని ఇంకో మిట్టలు మాట్లాడుకుని వచ్చేసారని అంత సొల్లు కబుర్లకు ఉండదు. పారిశ్రామికవేత్తలు ఫస్ట్ ఏం చూస్తారు, ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉందా లేదా, పాయింట్ నెంబర్ 1. 2, ఇక్కడ మనం గవర్నమెంట్ లో ఇక్కడ పెట్టుబడులు పెడితే ఇక్కడ ఎమ్మెల్యేలు లేదంటే మంత్రులకి లంచాలు ఇచ్చి లేదంటే ఇక్కడ ఏమన్నా వీళ్ళకి వాటాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అట్లయితే ఎవడు రాడు. 3వ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే శాంతి భద్రతల సమస్య ఏమన్నా ఉంటుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది స్టేబుల్ గవర్నమెంట్ కాదని వాళ్ళకే తెలుసు. ఎందుకు
ఎప్పుడు జగన్ వస్తాడో తెలియదని వీళ్ళే చెబుతున్నారు. ఇప్పుడు చట్టబద్ధత అందుకనే జగన్ వస్తా తీసేయకుంటాడని కల్పించాను వీళ్ళే చెబుతున్నారంటే జగన్ వస్తాడని వాళ్ళకి తెలుసు మళ్ళీ ముఖ్యమంత్రిగా. రెండో పాయింట్, వాళ్ళ ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటే ఆల్రెడీ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. మొన్న ఆల్రెడీ కోకో కోలా నుంచి ఏదైతే జిప్సన్ దాకా మనం చూస్తే మొన్న 4 కంపెనీలు 6,000 కోట్లు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏదైతే చెట్టినాడు సిమెంట్, భవ్య సిమెంట్లు బెదిరిస్తే కొన్నాళ్ళు ఇక్కడ పనులు ఆపేసుకున్నారు. మరి ఇవన్నీ చూసుకోరా పారిశ్రామికవేత్తలు? ఎంక్వైరీ చేసుకోకుండా వచ్చేస్తారా? సో ఎంక్వైరీ చేసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం మిస్టేక్ అది. ఇంకేనికి వస్తారు పరిశ్రమలు? దాన్ని మా మానెత్తికి చుడితే ఎట్లా? ముందు మీరు పెట్టుబడి పెట్టాలి కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? అయ్యా బాబు, నేను హెరిటేజ్, మా ఆవిడ, మా కోడలు మొత్తం హెరిటేజ్ టాప్ లో ఉన్నాం. మేము పాలు అమ్ముతాం, పెరుగు అమ్ముతాం, ఇవన్నీ తయారు చేసి అమ్ముతాం. సో మేము ఇదిగోండి వ్యాపారం ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో మేము పెట్టుబడి పెడుతున్నాం. ఎకరం 4-5 కోట్లకి కొన్నాం మేము ఇక్కడ, అంత కాస్ట్లీ భూమి ఇక్కడ, అయినా ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాం అని మీరే ఇన్స్పిరేషన్కి వెళ్తే నలుగురు వస్తారేమో కదా. ముందు అదేదో చేయమనండి వాళ్ళని. ఈ ఈ జూమ్ కబుర్లు, సొల్లు కబుర్లు ఎందుకు వాళ్ళు? సో మేమైతే క్లియర్ గా ఉన్నాం. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇది రాజధానికి కారిడార్ గా ఉండాలి. అది మీరు పేరు ఏమైనా పెట్టుకొని పెట్టండి. ఇది మేము వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రపోజల్. వాళ్ళు చేయకపోతే ఖచ్చితంగా రేపొద్దున మేము వచ్చిన తర్వాత దీని మీద ప్రజలన్నింటినీ ఇప్పుడు ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలో ఆ విధంగా ముందుకెళ్తాం. ప్రాంతాలు అవే అయినా పేరు మీరు కూడా ఏమైనా పేరు మారుస్తారా భవిష్యత్తులో? చూద్దాం సార్, ప్రజల పేరు మీద ట్రోల్స్ ఎక్కువ నడుస్తున్నాయి. పేరే ఉంది సార్, మనకు అభివృద్ధి జరగాలి కానీ. మీ రూట్ మ్యాప్ అయితే మావగన్ దిశగానే ఉంటది ఇంకా ఫైనల్ గా. సార్ అమరావతి అనే పేరు నిజంగా మీరు అన్నట్టుగా మంచి పేరు. దాన్ని ఎవరు అమరలింగేశ్వర స్వామి కొలువైనటువంటి ప్రాంతం. అమరావతి లేదు. ఇప్పుడు పెట్టిన రాజధాని అమరావతిలో అసలు అమరావతి లేదు. ఇప్పుడు 3వ విడత భూములు తీసుకుంటే దాన్ని యాడ్ చేస్తారు. అప్పుడు దాకా అమరావతి లేదు. మరి పేరేముంది? అభివృద్ధి కదా మనకు కావాల్సింది. మావిగన్నా లేదంటే ఇంకోట కాదు. మనకు కావాల్సింది రాష్ట్ర రాజధానికి లక్షల కోట్ల అప్పులు పోయకుండా, లక్షల కోట్లు తగలెట్టకుండా సింపుల్ గా ఉన్నటువంటి వాడిని వాడుకుంటూ అభివృద్ధి చేసుకోవాలనేది మా విధానం. దానికి మేము అప్పుడైనా అదే కట్టుబడి ఉన్నాం, ఇప్పుడు దానికే కట్టుబడి ఉన్నాం. మేము ఆచరణాత్మకంగా సక్సెస్ అవుద్ది అనుకుంటున్నారా సార్ ఫైనల్ గా మావిగన్? ఏదైనా అవుతుంది సార్ అనుకుంటే ఎందుకు కాదు. ఇప్పుడు అన్ని సార్లు ఒకేలాగా ఉండవు కదా. వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నేను తెనాలికి దగ్గరలో వేమూరు నియోజకవర్గానికి సంబంధించిన చుండూరు మండలం వ్యక్తిని. సో మా ప్రాంతంలో నేను ఈ రోజు ఎక్కడే ఉన్నా, ఇప్పుడు తెనాలిలో ఉన్నా, పొద్దున చుండూరులో ఉన్నా. ఆ దగ్గర కూడా చర్చ జరుగుతుంది. అదే విధంగా మంద కూడా డెవలప్ అయ్యింది కదా. జగన్ గారు చెప్పినటువంటి దాన్ని బట్టి సో ఇవన్నీ డబ్బులు ఖర్చులు తక్కువ అయిపోతాయి కదా. రాజధాని అంటే 29 గ్రామాలే కాదు కదా. రాజధాని అంటే పెద్ద పెద్ద నగరాలు ఉండాలి, ఆల్రెడీ జనాభా ఉండాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. రాజధాని అంటే ఏదో బిల్డింగ్లు కట్టాము జనంతో పని లేదంటే కాదు కదా. ప్రజా రాజధాని అమరావతిలో ప్రజలు లేరు. ఇప్పుడు రాజధాని అంటే ప్రజలు కావాలి కదా. దాదాపు 1 కోటి మంది జనాభా రాజధానిలో కావాలంటే ఇప్పుడు ఈ మావిగన్ ప్రతిపాదనతో 10-15 ఏళ్ళలో 1 కోటి మంది జనం రీచ్ అవుతారు. ఇప్పుడు దాదాపు 40-50 లక్షలు ఉన్నారు ఆల్రెడీ. 10-15 ఏళ్ళు పోతే మీరన్న జనాభాకి రీచ్ అవుతారు. ఇది కదా అసలైనటువంటి రాజధాని. డబ్బులు లేకుండా, డబ్బులు తక్కువలో ప్రజా రాజధాని, ప్రజలతో కనెక్ట్ అయిన రాజధాని, రోడ్లతో కనెక్ట్ అయిన రాజధాని, రైల్వేతో కనెక్ట్ అయిన రాజధాని, ఎయిర్పోర్ట్ తో కనెక్ట్ అయిన రాజధాని, పోర్టులతో కనెక్ట్ అయిన రాజధాని, ఆల్రెడీ మెడికల్ కాలేజీలు ఇన్ని ఉన్నాయి కదా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, థర్మల్ పవర్ ప్లాంట్, ఇవన్నీ ప్రజల్లో డిస్కషన్ నడుస్తా ఉంది. సో వెయిట్ అండ్ సీ చూద్దాం సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్మూర్ వెంకటరెడ్డి గారు మేము ప్రయత్నం చేసినందుకు. రైట్, చూద్దాం. మొత్తానికి మావిగనే మా స్టాండ్, మావిగన్తోనే ముందుకు వెళ్ళబోతున్నా. అమరావతి విషయంలో ఆ 29 నగరాలు అయితే అలాగే ఉంటాయి. వాటిని కలుపుకునే ముందుకు వెళ్లే ఆలోచన, ఆ దిశగానే రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటుందా వైసీపీ? వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ న్యూస్ పేజ్.